మిత్రులందరికీ నమస్కారం. మీరు అడగాల ఏం నల్ల సొక్కాలు వేసి వచ్చినారని ఒకరు కూడా అడగల. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి దిష్టి తగలుతా ఉంది. కొంతమంది వల్ల దిష్టి పెట్టాలని చూస్తున్నారు. ఆ దిష్టి పోవాలని నేను మా జగన్ అన్న ఇద్దరు నల్ల సొక్కను వచ్చిన వాడికి, అందుకనే బొట్టు కూడా నల్లగా పెట్టొచ్చిన. దిష్టి తగలుతా ఉంది. దుష్టులు దుర్మార్గులు ఈ ప్రభుత్వం మీద ఎంత బురద జల్లినా, ఎంత అవాస్తవాలు ప్రచారం చేసినా, ఎంత తప్పుడు కథనాలు వండి వాచినా, ఎన్ని దుర్మార్గమైనటువంటి కుట్రలు చేసినా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూనే ఉంది అని గిటలేని, ఓర్వలేని, ప్రజల్లో గిట్టుబాటు కానటువంటి కొంతమంది నాయకులు రోడ్డుకి మళ్ళా దిష్టి పెట్టాలని చూస్తున్నారు. ఆ దిష్టి అంతా మా వైపు, అంటే మా ప్రభుత్వం వైపు రాకుండా ఉండాలంటే ప్రజాప్రతినిధులుగా నల్ల చొక్కా వేసుకుని నిలబడుకుంటే దిష్టి తగలకుండా ఉంటదని వేసుకుని వచ్చాం. ఈ రోజు జీడి నెల్లూరు కేంద్రంగా వైఎస్ఆర్సీపీ మామిడికాయల డ్రామా నడుస్తా ఉంది. ఆర్టిస్టులు ఎవరు? మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఆర్టీసీ చైర్మన్ రీజనల్ రాయలసీమ విజయానంద్ రెడ్డి. ఈ నటులందరూ కలిసి కూటమి ప్రభుత్వం ఏదో చేస్తా ఉంది, కూటమి ప్రభుత్వం మామిడి రైతులకి ఏమీ చేయలేదు, మేము మామిడి రైతుల కోసం చొక్కాలు ఇప్పుకుని రోడ్ల మీద కూర్చుంటున్నాం అనేది నాటకం పేరు మామిడి రైతుల వైసీపీ మామిడి రైతుల డ్రామా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఫ్యాక్టరీ ఒకటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమ లేదు. 34 పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 4 టోకన్లు లేదని, రోజు 4 టోకన్లు లేదని అందరూ నాయకులను పిలిపించి ఆడ ధర్నా పెడతారా? రోజు మీ బండ్లు పంపించలేదని ఆడిబి ఫ్యాక్టరీని ఇబ్బంది పెడతారా? 4 ట్రాక్టర్లు టోకన్ల కోసం మీ బండ్లు వెయిటింగ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం వినడం లేదని, ఎవరు ముందొస్తే వాళ్ళకు టోకన్లు ఇచ్చి మేము గుజ్జు పరిశ్రమ నడుపుతున్నాం అని చెప్తే కక్ష కట్టి నాయకులందరిని తీసుకొచ్చి మీరు చేస్తున్నటువంటి కుట్ర, బ్లాక్ మెయిల్. నేను అడుగుతున్నా, నిన్న మీ నాయకుడికి ఒక ఆయనకి బర్త్డే జరిగింది. పుసుక్కమంటే వచ్చేది ట్రాక్టర్లు చూడు, లారీలు చూడు వరుసగా ఉన్నాయనేది. మీ నాయకుడికి బర్త్డే జరిగింది. పూల బొకేలు, శాలువాలను గుంపుకో మూట కట్టి మీ నాయకుడిని ఎత్తినేసినారా? పరిశ్రమ అయినా కూడా 4 కాయలు వేస్తే గుజ్జు అవుతుంది, ఒకేసారి ట్రాక్టర్ కాయలు పోస్తే. మీకు విఘ్నతా సంస్కారం అనేది ఉంటే మీరు విధానపరమైనటువంటి అంశాల మీద మాట్లాడాల. విధానపరమైనటువంటి అంశాల మీద మాట్లాడే హక్కు, విధానపరమైనటువంటి అంశాల మీద మాట్లాడగలిగినటువంటి నైతిక బాధ్యత. నిన్న నేను పరిశ్రమలన్నిటికీ వెళ్ళా. ఒక పరిశ్రమలో 1 టన్ను మామిడికాయలు గుజ్జుగా మారాలంటే ఎంత టైం పడుతుంది? ఒక రోజుకి సింగిల్ కన్వేయర్ ఉన్నటువంటి ఒక పరిశ్రమలో 50 టన్నులకు మించి గుజ్జుని తయారు చేసే పరిస్థితులు ఉండవు. మరి 50 టన్నుల కన్నా మించి చేయలేనటువంటి పరిస్థితుల్లో 3 షిఫ్ట్లు నడిపినా కూడా ఎక్స్ట్రాగా మామిడికాయ గుజ్జు ఎలా అవుతుంది? అప్పటికీ ఈ ప్రభుత్వం రెవెన్యూ అధికారులను పెట్టి, ఈ మిగతా సిబ్బందిని పెట్టి క్రమబద్ధీకరణ చేస్తున్నారు. దబాయింపులకి, బెదిరింపులకి, పైరువీలకు అలవాటు పడిపోయిన మీరు, మీ జనం అదే దందా ఈ ప్రభుత్వంలో సాగించాలంటే కుదరలేదు. కాబట్టి ఇలాంటి కుట్రలా లేదు. ధర కోసమే చేసామనుకుందాం. ధర కోసమే చేయాలంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ముందు మనం సంస్కరింపబడి ఇతరులు మాట్లాడాలంటాడు. ధర కోసమే చేయాలంటే పిఎల్ఆర్ ఫ్యాక్టరీ కనపడదా? దాని అడ్రస్ లేదా? అది ఫ్యాక్టరీ కాదా? దాంట్లో గుజ్జు కాకుండా ఇంకేమైనా తయారవుతుందా? నాకు తెలీదు. మీరు ఏమైనా పిఎల్ఆర్ ఫ్యాక్టరీ ఇంకా మళ్ళీ ఏమైనా మద్యం ఏమైనా తయారు చేస్తున్నారేమో. మొలాసిస్ ఏమైనా తయారు చేస్తున్నారా? మామిడికాయలు గుజ్జే కదా, మొలాసిస్ కాదు కదా. అక్కడికి పోయి అడగండి. అక్కడికి వెళ్ళేది మామిడికాయ రైతులు కాదా? అక్కడికి వెళ్ళేది ఏమైనా కాకరకాయలు పండించే రైతులా? వాళ్ళు కూడా మామిడికాయ రైతులే కదా, వాళ్ళు కూడా ఈ జిల్లా వాసులే కదా. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? గత సంవత్సరం రకరకాలైనటువంటి కుట్రలు చేసి 20 రోజులు సాధారణంగా సీజన్ మొదలైనప్పుడు స్టార్ట్ కావాల్సినటువంటి పరిశ్రమల్ని రకరకాల కారణాలతో మీరు కుట్రలు జరిపి మీ మద్దతుదారులైనటువంటి కొంతమంది ఫ్యాక్టరీ యజమానుల దగ్గర 20 రోజులు ఆలస్యంగా చేయబట్టి గత ఏడాది గందరగోళం సృష్టించారు. మీరు గందరగోళం సృష్టించారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం రైతాంగం పట్ల బాధ్యతతో రైతాంగం కోసం నిలబడి ఎక్కడా కూడా ఒక్క మామిడికాయ కూడా వృధా కానివ్వకుండా, ఎక్కడ ఒక మామిడికాయ కూడా రోడ్డు పాలు కానివ్వకుండా కాపాడినటువంటి చరిత్ర మీ ప్రభుత్వంలో. మా ప్రభుత్వంలో రేట్లు బాగున్నాయి, మా ప్రభుత్వంలో అది ఇదని చెప్తున్న మీరు మీ పేపర్లో, మీ టీవీలతో పాటుగా ఇతర పేపర్లు, ఇతర టీవీలు కూడా తిరగేయండి. ఏ రోజు మామిడి రైతులు రోడ్ల మీద కాయలు పారబోయలేదో సవాల్. మీ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు ప్రతి ఊర్లో ఫ్యాక్టరీల దగ్గరికి పోలేక మామిడికాయలు రోడ్ల మీద పోసినటువంటి ఆనవాళ్లు ఏ లైబ్రరీకి పోయినా, ప్రభుత్వ గ్రంథాలయాలు ఉన్నాయి చూడండి, పేపర్లు తిరగండి. 2019 నుంచి 24వ సంవత్సరం వరకు ఎన్ని చోట్ల రోడ్ల మీద పోశారు? సవాల్ చేస్తున్నాం. ఈసారి గత ఏడాది ఒక్క మామిడికాయ రోడ్డు పాలైందా? కావాలని మీరు పూతలపట్టు నియోజకవర్గం టౌనంపల్లి మండలంలో ఒక మిడిల్ మేనేజ్మెంట్ ద్వారా మధ్య దళారీని ఒకరిని సృష్టించి, మాధవరం ఉన్నటువంటి పంచాయతీలో మధ్య దళారీని ఒకరిని సృష్టించి
వాడి పేరుతో ఒక ర్యాంపు, వేరే రైతు పేరుతో ఉన్నటువంటి ర్యాంపును తీసి వాడే మామిడికాయలు కొని ఆ మామిడికాయలు రోడ్ల మీద పోసి వీడియో తీసి మీ పార్టీకి ఇచ్చి అదే కాయలన్నింటినీ మళ్ళీ తిరిగి లోటేసుకుని కృష్ణగిరిని అమ్మినాడా లేదా? దాని మీద ఎఫ్ఐఆర్ అయిందా లేదా? కేసు నమోదు చేసామా లేదా? జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, చేసేదానికి మెటీరియల్ ఏమి లేదు, సినిమాల్లో కంటెంట్ లేకపోతే వ్యాంప్ సాంగ్ వేసుకొని ఎట్లాగైతే సినిమాని హిట్ చేసుకోవాలనుకుంటామో, లేకపోతే 4 బోల్డ్ సీన్లు పెట్టి సినిమాని హిట్ చేసుకోవాలనుకున్నట్టుగా మీ నాటకం రక్తి కట్టించడం కోసం 4 రైతుల్ని పురమాయించి ఒక రైతు తోటలో ఉన్నటువంటి మామిడికాయలను దొంగలించి ఆ రైతును బెదిరించి తీసుకొచ్చి రోడ్ల పాలు చేసి తొక్కించలేదా? అరే తిక్కరాయన్లారా, రోడ్ల పాలు చేసి మీరు తొక్కించిన కాయలకు కూడా రైతులు డబ్బులు తీసుకున్నారు ప్రభుత్వం నుంచి. మీరు ఈ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడతారా? మీరు ఈ మామిడి రైతాంగం కష్టం గురించి మాట్లాడతారా? మీరు ఈ రైతాంగానికి సంబంధించినటువంటి సంక్షేమం గురించి మాట్లాడతారా? మీకు ఏం అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ముంటే, మీలో నిజాయితీ ఉంటే, మీకు నిజంగా మామిడి రైతుల మీద ప్రేమ ఉంటే, మేము వెళ్ళి ఒకటే చెప్పాము, 6 రూపాయల ధర బోర్డు బయట ప్రకటించమన్నాం. మీ పిఎల్ఆర్ కార్డు ప్రకటించమని చెప్పండి, మీ పిఎల్ఆర్ గేట్ ముందర ప్రకటించమని చెప్పండి. లేదా మీ పార్టీ మద్దతుదారులు 17 మంది ఉన్నారు ఫ్యాక్టరీలు పెట్టుకుని, ఇంతకన్నా నీచంగా ఎవరు లేరు. మీ మద్దతుదారులు కొంతమంది గుడియాతో నుంచి, కృష్ణగిరి నుంచి మామిడికాయలు తీసుకొచ్చి ర్యాంపుల పేరుతో రైతాంగం పేర్లు సృష్టించుకొని మళ్ళీ వాళ్ళ ఫ్యాక్టరీలకు తోలుకొని ప్రభుత్వం ఇచ్చే 4 రూపాయలు కొట్టేయడమే కాకుండా అక్కడ నుంచి 3 రూపాయలకు తెచ్చుకొని ఇక్కడ 6 రూపాయలు రేట్ వేసుకొని లాభం పొందుతున్నటువంటి దుర్మార్గులు మీరు బయట పెడతాం. అందుకనే ఈ ప్రభుత్వం కూడా చాలా నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉంది. ఈ రోజు కూడా మేము యాదమరి మండలంలో అలర్ట్ చేశాం. గుడియాతం నుంచి, తమిళనాడు బార్డర్ నుంచి తెచ్చే కొంతమంది దొంగల్ని పట్టుకోవాలని చెప్పి మా పార్టీ నుంచి, జనసేన నుంచి కొంతమందిని పెట్టున్నాం. పట్టుకుంటాం, మీ ఆట కట్టిస్తాం. అదే విధంగా కర్మాగారాల యొక్క విలువ కూడా తెలిసినటువంటి ప్రభుత్వం. అందుకే లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి ఈ ప్రభుత్వాన్ని నమ్మి దేశ విదేశాల నుంచి ఇక్కడికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని గమ్మున ఉండండి. లేదంటే చలో వైఎస్ఆర్ ఫ్యాక్టరీస్ అని పెట్టండి, మనం ఇద్దాం, వాళ్ళు ఎందుకు ఎవరో చూద్దామనండి. అందులో నిజాయితీ ఉంటది. దాన్ని చేసి మీ నిజాయితీ నిరూపించుకోమని తెలియజేస్తూ ఇంకైనా ఇట్లాంటి కుట్రలు మానుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం. నమస్కారం.